అస్సలాము అలైకుం అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రవ్వ కేసరిని పర్ఫెక్ట్‌గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను చెప్పే టిప్స్‌ని, కొలతల్ని ఎగ్జాక్ట్‌గా ఫాలో అయ్యి రవ్వ కేసరి చేశారంటే పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్‌లో వీడియోస్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. లేట్ చేయకుండా ఈ రవ్వ కేసరిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా డ్రై ఫ్రూట్స్‌ని ఫ్రై చేసుకోవాలి. దానికోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఏదైనా ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. తరువాత మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్‌ని వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. నేను కొద్దిగా జీడిపప్పుల్ని, బాదం పప్పుల్ని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవే డ్రై ఫ్రూట్స్‌ని వేసుకోవాలని ఏమీ లేదండి. మనకి ఏది అందుబాటులో ఉంటే వాటిని వేసుకొని ఫ్రై చేసుకోండి. డ్రై ఫ్రూట్స్‌ని ఎప్పుడు ఫ్రై చేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కంటిన్యూస్‌గా గరిటెతో కలుపుతూ ఇలా ఫ్రై చేసుకోండి. మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలాగ ఫ్రై చేసుకున్నామంటే పర్ఫెక్ట్‌గా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై చేసేసుకున్న తరువాత వీటిని వేరొక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలోకి ఒక చిన్న టీ గ్లాస్‌తో ఒక గ్లాస్ దాకా బొంబాయి రవ్వని వేసుకుంటున్నానండి. మీరు గ్లాస్‌తోనే కొలుచుకొని వేసుకోవాలని ఏమీ లేదండి. కప్స్‌తో అయినా కొలుచుకొని వేసుకోవచ్చు. మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కంటిన్యూస్‌గా గరిటెతో కలుపుతూ 5 నిమిషాల పాటైనా ఈ రవ్వని రోస్ట్ చేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్‌ని ఫ్రై చేసేటప్పుడు అందులో నెయ్యి వేసుకొని చేసుకున్నాం కాబట్టి ఆ నెయ్యి సరిపోతుంది. అందుకనేసి ఎక్స్‌ట్రాగా నెయ్యిని ఏమీ నేను యాడ్ చేయట్లేదు. రవ్వ కలర్ ఈ విధంగా చేంజ్ అయిన తరువాత దీన్ని వేరొక ప్లేట్‌లోకి తీసుకొని ఇప్పుడు ఇదే కడాయిలోకి ఏ గ్లాస్‌తో అయితే మనం రవ్వని కొలుచుకొని తీసుకున్నామో అదే గ్లాస్‌తో 3 గ్లాసుల దాకా వాటర్‌ని యాడ్ చేసుకోండి. కప్పుల్లో కొలుచుకొని తీసుకున్న వాళ్ళైతే 3 కప్పుల దాకా వాటర్‌ని యాడ్ చేసుకోండి. రవ్వ కేసరి బాగా షైనింగ్‌గా ఉండాలంటే ఈ వాటర్‌లోకి ఒక టీ స్పూన్ దాకా వంట నూనెని యాడ్ చేసుకోండి. ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి. తరువాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసుకోండి. వాటర్ మనకి బాగా మరగాలండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఫుడ్ కలర్‌ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ కొద్దిగా కేసరి ఫుడ్ కలర్‌ని యాడ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్‌ని వేసుకోవడం ఆప్షనల్ అండి. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసైనా చేసుకోవచ్చు. వాటర్ ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న రవ్వని కొద్ది కొద్దిగా వేసుకుంటూ గరిటెతో కలుపుకోవాలి. ఒకేసారిగా మొత్తం రవ్వని వేసేసారంటే లోపల ఉండలు కట్టేస్తుంది. అందుకనేసి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలాగ గరిటెతో కలుపుకోండి. రవ్వ వేసేసిన తరువాత కూడా కంటిన్యూస్‌గా గరిటెతో 2 నిమిషాల పాటైనా కలపాలండి. చూడండి, ఇక్కడ మనకి రవ్వ కన్సిస్టెన్సీ కాస్త గట్టి పడింది. ఇక్కడ రవ్వ కూడా ఉడికింది. ఇప్పుడు మనం టేస్ట్‌కి తగ్గట్టుగా షుగర్‌ని వేసుకోవాలి. ఏ గ్లాస్‌తో అయితే రవ్వని కొలుచుకొని తీసుకున్నారో అదే గ్లాస్‌తో 2 గ్లాసుల దాకా షుగర్‌ని యాడ్ చేసుకోండి. ఒక గ్లాస్ రవ్వకి 2 గ్లాసుల షుగర్ కరెక్ట్‌గా సరిపోతుందండి. తీపి తక్కువగా తినే వాళ్ళైతే 1 ½ గ్లాస్ దాకా షుగర్‌ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. షుగర్‌ని వేసేసుకున్న తరువాత గరిటెతో ఒకసారి దీనంతా బాగా కలుపుకోండి. మనకి చక్కెరంతా బాగా కరగాలండి. ఇలా చక్కెరంతా బాగా కరిగిన తరువాత ఇందులోకి టేస్ట్ కోసం 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని యాడ్ చేసుకోండి. రవ్వ కేసరిలో నెయ్యి ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. మనం తీసుకున్న ఒక గ్లాస్ రవ్వకి అర గ్లాస్ దాకైనా నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు గరిటెతో ఒకసారి దీనంతా బాగా కలుపుకోండి. ఇదిగో చూడండి, మనం వేసుకున్న నెయ్యి అనేది రవ్వ నుంచి సపరేట్ అయ్యింది. లాస్ట్‌లో కొద్దిగా యాలకుల పొడిని వేసుకొని ఒకసారి దీనంతా బాగా కలుపుకున్న తరువాత దీని మీద మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని 2 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకోండి. ఇలా 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవడం వల్ల షుగర్ సిరప్ అనేది రవ్వకి బాగా పట్టి టేస్టీగా ఉంటుంది. 2 నిమిషాల పాటు మనం కుక్ చేసుకోవడం వల్ల చూడండి కన్సిస్టెన్సీ కాస్త థిక్‌గా అయ్యింది. ఇది చల్లారిన తరువాత ఇంకాస్త ఎక్కువగా థిక్‌గా అవుతుంది. అందుకనేసి ఇప్పుడు స్టవ్‌ని ఆఫ్ చేసేసుకోండి. లాస్ట్‌లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని వేసుకోండి. నేను ఇక్కడ కొద్దిగా డ్రై ఫ్రూట్స్‌ని పక్కకి తీసి పెట్టుకున్నానండి గార్నిషింగ్ కోసం. నేను చెప్పిన ప్రాసెస్‌లో ఒకసారి ఈ రవ్వ కేసరిని ట్రై చేసి చూడండి. నోట్లో వేసుకుంటే వెన్నెలాగా కరిగిపోయి అమృతంలా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.